అన్ని మతాలు సమానమే, కానీ ఆ మతాలను పాటించే వాళ్ళు మాత్రం సమానంగా లేరు. అందరూ అని చెప్పట్లేదు. ఇండియాలో ఉండి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, ఇరాన్లో ఖమేనీ లాంటి లీడర్స్కి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. కన్వర్షన్స్ చేసేది క్రిస్టియన్సే అనుకున్నా, కానీ ముస్లిమ్స్ కూడా చేస్తారని నాకు నిజంగా ఆశ్చర్యపోయినా. ఆ సినిమా చూసేందుకు నాకు అర్థం కాల. ద కేరళ స్టోరీ పార్ట్ 1, పార్ట్ 2. లవ్ జిహాద్ అనే పేరుతో హిందూస్ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. సరే, ఒకడు వచ్చాడు, కన్వర్ట్ అవరా అని అడిగాడు. అడిగే మనకు సిగ్గులేదు, అయ్యే మనకి నీకన్నా సిగ్గు ఉండాలి కదరా. ఎవడైనా ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు, అది ఇండియాలో వాడి రైట్, ఒప్పుకుంటా. కానీ నువ్వు ఇదే ఫాలో అవ్వరా, ఇక్కడ రారా అని చెప్పే హక్కు నీకు లేదు. అది మ్యానిపులేషన్ అంటారు. వాడు స్వతహా తెలుసుకొని రావాలా. నువ్వు మ్యానిపులేట్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి, కండిషన్స్ పెట్టి రప్పించుకునేది కాదు. మీదేం తప్పలేదురా. మీకు ఒక ప్లాన్, ఒక విజన్ కరెక్ట్గా ఉన్నాయి. పిన్ టు పిన్ ఆ ప్లాన్ని అమలు చేస్తున్నారు. ఏ ప్లాను లేకుండా గొర్రెనా కొడుకులు తిరుగుతున్నది మేమే. అన్నీ వింటాము, అన్ని మతాలే సమానమే అంటాము, అన్నింటిలోకి దూరుతాము, అన్నింటిలోకి ఏలు పెడతాము, లాస్ట్కి ప్రాణం మీద తెచ్చుకుంటాం.